హాయ్ అండి, అందరికీ శుభ సాయంత్రం. డబ్బు ఎవరికి చేదండి? డబ్బు అందరికీ కావాలి. డబ్బు అందరికీ ఇష్టమే. ఒక పేదవాడు పాపం ఒకరోజు డబ్బు కావాలనుకున్నాడు. అది ఎలా సంపాదించాలి అనే ప్రశ్న కలిగింది. ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయి డబ్బు ఎలా వస్తుంది అని అడిగాడు. డబ్బు ఎలా వస్తుందో చెప్పడం చాలా కష్టం, కానీ డబ్బు గురించిన సూత్రం నాకు తెలుసు, నీకు చెప్తాను అన్నాడు. పోనీ చెప్పండి, దాని ప్రకారమన్నా నేను ప్రయత్నం చేస్తానని చెప్పాడు. అలాగే డబ్బు దగ్గరికే పోతుంది, ఇదే సూత్రం తెలుసుకో అన్నాడు ఆ పెద్ద మనిషి. ఆ బీదవాడు ఆ సూత్రాన్ని వల్లిస్తూ బజార్కు వెళ్ళాడు. తన దగ్గర ₹1 నాణెం ఉంది. దాన్ని తీసుకొని బ్యాంకులోకి పరిగెత్తాడు. బ్యాంకులో కటకటాల లోపల క్యాషియరు కూసుని రూపాయల నాణాలు కుప్పపోసుకొని లెక్క పెడుతున్నాడు. ఆ పేదవాడి చేతిలో ₹1 నాణెం పట్టుకొని లోపల ఉన్న ధనరాశులకు చూపిస్తూ కటకటాల ముందు చాలాసేపు నిలబడ్డాడు. ఎంతసేపటికి ధనరాశి బయటకు రాకపోవడం చూసి కొంతసేపటికి చేతిలో నుండి ₹1 జారి కింద పట్టి దొర్లుకుంటూ లోపలికి పోయి ఆ రూపాయి కుప్పలో పడిపోయింది. అయ్యో, ఉన్న రూపాయి కూడా పోగొట్టుకున్నానే అని విచారిస్తూ తనకు సలహా చెప్పిన పెద్ద మనిషి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వు చెప్పింది ఏంటి, ఇలా జరిగింది ఏంటి అని అడిగాడు. జరిగిన దానికి కరెక్టే జరిగిందే, ఆ సూత్రం ప్రకారమే జరిగింది. ఎందుకు జరగలేదు? అలాగే జరిగింది, డబ్బు దగ్గరికే వెళ్ళింది కదా అన్నాడు. ఓ, ఎక్కువ డబ్బు దగ్గరకు తక్కువ డబ్బు పోతుందన్నమాట అని అప్పుడు తెలుసుకున్న పెద్ద మనిషి చాలా బాధపడ్డాడు. అయ్యో, నేను అనుకున్నది ఏమిటి, జరిగింది ఏమిటి అంటే మనం కూడా ఎక్కువ వాడుతూ ఉంటాం. ఏమంటాం? ఉన్నవాడికే డబ్బులు వస్తాయి అంటే డబ్బు దగ్గరికే వెళ్తుంది అంటాం. ఆ సూత్రం దీనికి వర్తిస్తుంది. అవునంటారా కాదంటారా? నిజమనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.